డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఇంట్లో వాళ్ళు 6 నెలలు దూరంగా ఉండాలంటున్నారు. మా ఆయన ఆగడం లేదు. నాకు ఆపరేషన్ అయ్యి నెల రోజులైంది. సెక్స్లో ఎప్పటి నుంచి పాల్గొనవచ్చు, సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. నిరభ్యంతరంగా పాల్గొనవచ్చండి. ఎపెండిసెక్టమీ ఆపరేషన్ తర్వాత ఎపెండిసెక్టమీ ఆపరేషన్ 3వ రోజు ఇంటికి పంపించేస్తారు కదా. 3వ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత 3వ రోజు నుంచి సెక్స్లో పాల్గొనవచ్చు. 6 నెలలు ఎందుకండి? ఏమవుతుంది? అదేనా గర్భాశయానికైనా ఆపరేషన్ జరిగిందా, లేకపోతే ఈయనకైనా జరిగిందా? ఏం లేదు. సెక్స్కి ఎపెండిక్స్ ఆపరేషన్కి ఏమీ సంబంధం లేదు. సెక్స్లో పాల్గొనే శక్తి ఉంటే 2వ రోజు నుంచి 3వ నుంచి సెక్స్లో పాల్గొనవచ్చు. ఏమి అవుతుంది? 6 నెలలు ఎందుకని ఆగడం? కాబట్టి కొద్దిగా నొప్పి ఉంటుంది కనుక కోత వల్ల కానివ్వండి, ఇన్సెషన్ వల్ల కానివ్వండి, లేకపోతే ల్యాప్రోస్కోపీ వల్ల ఎపెండిసెక్టమీ కానివ్వండి, దేనివల్ల అయితే ఒక వారం రోజులు రెస్ట్ చాలు. మ్యాక్సిమం 10 డేస్, అసలు వారం రోజులు చాలండి. మ్యాక్సిమం 10 డేస్ రెస్ట్ తీసుకుంటే చాలు. 10 డేస్ తెగించి నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. అంతేనా 6 నెలలు అవసరం లేదు. అందుకని ప్రతి వాళ్ళకి కొద్ది వైద్య విజ్ఞానం కావాలండి. ఎందుకు వద్దు అంటారు, ఎందుకని, ఏమవుతుందని, ఎలా, ఏ రంగం అవుతుంది, అందుకే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ప్రతి ఒక్కరు దాని గురించి చర్చ. అంతే నోటుకు వచ్చి ఏదో చెప్పేయడం, వినేయడం, అనేయడం కాదు. ఏమవుతుంది? ఎపెండిసెక్టమీ ఆపరేషన్ అంటే పేగు దగ్గర అపెండిక్స్ అని చిన్న రూడిమెంటరీ చిన్న పేగు, దాన్ని తీస్తాం. ఓ 1.5 ఇంచెస్ ఉంటుంది, కట్ చేసేసి అయిపోయింది. దట్స్ ఆల్. అక్కడ ఏ రంగా పేగుని కట్ చేయలేదు, ఏమి చేయలేదు. ఈ పనికిరాని దాన్ని ఒక దాన్ని తీసి పక్కన పారేస్తాం. ఏ రంగం లోపల ఈ రంగం డ్యామేజ్ ఉండదు. తీసేది అక్కడ ఏమి ఉండదు. అక్కడ మీరు డ్యామేజ్ అవ్వడానికి కూడా ఏమి ఉండదు. అక్కడ ఏం మాలు ఏమిటి అవుతాయి? ఎందుకు నష్టం వస్తుంది? ఏ రంగా నష్టం వస్తుంది? ఆపరేషన్ సెక్స్ బండి ఎక్కడ? ఇదేమో యోని మార్గంలో సెక్స్ జరుగుతుంది, లేదా జరుగుతుంది. దానికి నువ్వు ఎపెండిక్స్ ఆపరేషన్ సంబంధం ఏంటి? అసలు కొద్దిగా నిప్పుండి ఆపరేషన్ నిప్పుండి చేయలేకపోవడంలో తప్ప సెక్స్లో పాల్గొనడం జరిగేది ఏం లేదు. ప్రతివాళ్ళు 3 నెలలు వద్దు, 6 నెలలు వద్దు, సంవత్సరం వద్దు, దూరం చివరి ఆపరేషన్ చేసుకుంటే 6 నెలలు దూరంగా ఉండాలి. చివరి ఆపరేషన్ అన్ని చివరి నుంచి మన్నాడు సెక్స్లో పాల్గొచ్చు. ఏమవుతుంట? ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించి దాని గురించి కరెక్ట్గా సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే ఈ పిచ్చి అనుమానాలు ఉండవు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. చక్కగా ధైర్యంగా సెక్స్లో పాల్గొనవచ్చు.